గురుగారు ఈ రోజులలో ఎవ్వరిని చూసినా పితృదోషం పితృదోషం పితృదోషం. అసలు చనిపోయిన మన పెద్దలు మనల్ని ఎందుకు శపిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాల. మరి సరే శపిస్తారే అనుకుందాం, ఆ దోషం పోగొట్టుకోవాలి, కంపల్సరీ కాశీ గయా లాంటి వెళ్ళాలా? అలా వెళ్ళలేని వాళ్ళ కోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా మంచి క్షేత్రాలు ఉన్నాయా? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇప్పుడు జాతకం చూపెడితే మాకు పితృదోషం ఉందన్నారండి అని ఎక్కువ మంది చెప్తారు. అవును. అసలు నిజానికి పితృదోషం అన్నది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక సూత్రం. ఇప్పుడు మనకి A+B² అలాగా, అలాగే జ్యోతిష్ శాస్త్రంలో ఒక దోషానికైనా ఒక యోగానికైనా ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఆడి దాంట్లో ఉంది, అది ఉన్నట్టు. ఇప్పుడు మీకు ఇందులో ఒక చిన్న కథ ఏమిటి అంటే, వాలకిల్యులు అనేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఓకే. అంటే వారు బాగా చిన్నగా ఉంటారు. ఆ వాలకిల్యుల యొక్క వంశంలో పుట్టినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడి నుండో శబ్దాలు వినపడుతుంటే ఎక్కడా ఏం కనబడదు. ఇప్పుడు ఒక చిన్న పుల్లకి వాళ్ళందరూ అధోముఖంతో వేలాడుతూ కనబడతారు. ఈయన ఇలా పట్టుకుని చూస్తాడు. ఏంటండి మీరు ఇలాగా బాధపడుతున్నారంటే, అరే మా వంశంలో ఒకడు పుట్టాడురా, మేమందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాం, తర్వాత సంతానాభివృద్ధి చేసాం, వంశాభివృద్ధి చేశాము. మా వంశంలో పుట్టినవాడు పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకోవడం పోవడం వల్ల వాడికి సంతానాభివృద్ధి లేదు, దానివల్ల వాడికి కొన్ని వాటికి అధికారం ఉండదు, వాడు పెళ్లి చేసుకుంటాడేమో అని చెప్పి మేము అందరం బాధపడుతున్నాము, వాడికి ఎలాగైనా పెళ్ళి అవ్వాలని అనుకుంటున్నాము అని చెప్పి వారు చెప్తారు. అప్పుడు ఇంతకీ ఈ పొల్ల పట్టుకుని ఇదంతా వింటున్న ఆయనే ఈయన వంశంలో పుట్టినటువంటి వాడు. ఆయన అప్పుడు జరిగిన తప్పిదాన్ని గమనించి ఆస్తిక మహర్షి అంటారు ఈయన. ఈ ఆస్తిక మహర్షి అప్పుడు వివాహం చేసుకుంటాడు.